మరో విషయం ఇప్పుడు జగన్ గారి విషయానికి వస్తే రీసెంట్‌గా జరిగిన ఒక అరెస్ట్ ఏపీలో. మరొకసారి ఇప్పుడు కొడాలి నాని గారు లేకపోతే పేర్ని నాని గారు మళ్ళీ జైలుకెళ్తారని చాలామంది అంటున్నారు. దీని గురించి ఏమంటారు బ్రో? అంటే నిజంగానే రెడ్ బుక్ ఉన్నదనుకోవచ్చా లోకేష్ గారిది? నార్మల్‌గా అడుగుతున్నా. కంపల్సరీ ఉంటుందన్న. ఎందుకనంటే ఒకప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతుంటుంటే ఏదైతే అధికారంలో లేనప్పుడు కూటమి ప్రభుత్వం అప్పుడు ఏమన్నారు, అరే ఒక ఎర్రి పుష్పం ఒక ఎర్ర బుక్ పట్టుకొని తిరుగుతుండు అదే అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడారు. మరి ఇప్పుడు అదే ఎర్రి పుష్పమో లేకపోతే ఎర్ర బుక్ అది చూసి మీరెందుకు భయపడతారు? ఇప్పుడు మీరు పాయింట్లు తడిచిపోతున్నాయంటే ఆ బుక్ వల్లనే కదా. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడతారు, కానీ ఒక్కటి ఆలోచించాలి. ఈరోజు మనం అధికారంలో ఉన్నాం, మనం పవర్లో ఉన్నామా అని చెప్పేసి రానున్న ఫ్యూచర్లో కూడా మనదే నడుస్తా అని చెప్పేసి అనుకోవడం తప్పు. కంపల్సరీ రెడ్ బుక్లో అయితే పేర్ని నానిది, కొడాలి నానిది, ఇంకొక నానిది కంపల్సరీ ఉంటుంది. అందరికన్నా ముందంజలో అయితే మన జగన్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే జైలుకి వెళ్ళడం అయితే కంపల్సరీ అన్న. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఏం మోసం చేయకపోతే ఏం చేయకపోయినా కొన్ని కుట్రల వల్ల జైలుకి పంపించడం జరిగింది. సో ఏం చేయనైనానే జైలుకి పంపించారంటే అన్నీ చేసిన ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాత్రం కంపల్సరీ జైలుకి తీసుకుపోతుంది. రెడ్ బుక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళ లైఫే నాశనం చేసిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అన్న వైఎస్ఆర్సీపీ నేతలకి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రీసెంట్‌గా జైలుకి వెళ్ళి వార్నింగ్ కూడా ఇచ్చారు. మనం రీసెంట్‌గా ఈ మధ్యన బాగా వైరల్ అవుతుంది నిన్న ఈ రోజు కూడా. దీని గురించి ఏమంటారంటే 2.0 ఎలా ఉంటుందో చూపిస్తాము, ఇంకా అరెస్ట్ ఇక్కడితోనే ఆపుతామని కూడా అంటున్నారు. ఆ 2.0 కాదు, బొక్క ఏం కాదన్న. అదంతా ఏమంటారు కవర్ డ్రైవ్. అది ఆయనకు అంత దమ్ము ఉంటే లైక్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం ఇవంటే జరుగుతాయి, లేకపోతే జనాల కోసం కొట్లాట జరుగుతుంది. ఒక ప్రెస్ మీట్ పెట్టారనంటే జగన్ అభిమానులు చాలా వెయిట్ చేస్తారు, లైక్ మా నాయకుడు ఏం మాట్లాడతాడని చెప్పేసి. అట్లాంటి నాయకులు కూడా అట్లాంటి జనాలు వెయిట్ చేస్తుంటే మీరు ఎలా మాట్లాడతారు? అలా బట్టలు ఇప్పదీసి కొడతాం అధికారులని చెప్పేసి. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మేము బట్టలు ఇప్పదీసి అట్లనే కొట్టిర్రా మరి ప్రత్యక్ష పదంలో ఉన్న వాళ్ళు? సో ఎలా చూసుకున్నా సరే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి ఉన్న క్వాలిటీస్ కూడా లేవు మన జగన్కి. అట్లాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నాయి కాబట్టి కంపల్సరీ ఆయనకి ఏమంటారు రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. జైలుకి వెళ్ళడానికి చాలా దగ్గరకు వచ్చింది. సో నేను చెప్పేది ఏంటంటే మరి బ్లూ కలర్ బుక్ కూడా చూపిస్తున్నారు రీసెంట్గా, మనం ప్రెస్ మీట్లో అయితే చూడొచ్చు. మాది కూడా బ్లూ బుక్ అయితే ఉన్నది, ఇందులో కూడా మేము నోట్ చేస్తున్నాం. సప్త సముద్రాలు దాటినా సరే ఈ బుక్లో పేర్లు అయితే తీస్తామని కూడా అంటున్నారు. ఏమంటావు దీనికోసం? ఆ బ్లూ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకుంటారో లేకపోతే ఏదన్నా ఏమంటారు కథ రాసుకుంటారో, సినిమా కథ. కానీ వాళ్ళకి అంత సినిమా లేదన్న. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఏమంటే వాళ్ళని జైలు వేయచ్చు, కానీ వేయలేదు. ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలని చెప్పేసి వాళ్ళు చాలా వెయిట్ చేస్తారు. సో ఏ విధంగా చూసుకున్నా బ్లూ బుక్ వేస్ట్ బుక్ అని చెప్పేసి అనుకోవచ్చు, రెడ్ బుక్ చాలా ఇంపార్టెంట్ బుక్ అనుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ నేతలు ఏదైతే రౌడీ రాజకీయాలు చేశారో అదంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అంతా వాళ్ళందరూ జైలుకి వెళ్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది అన్న. అది ఎంతవరకు నిజమేనా? అంటే ఇప్పుడు పేరు నాని గారు అవ్వచ్చు, నిన్న రీసెంట్గా కొడాలి నాని గారు వేస్తే చూద్దామని కూడా ఆయన ఒక మీడియా ముందుకైతే వచ్చి చెప్పడం అయితే జరిగింది. ఈ వేయలేరు అంటే మమ్మల్ని చెయ్యి వేస్తే ఎలా ఉంటుందో కూడా చూపిస్తామని కూడా అన్నారు. ఒకవేళ నిజంగా వేస్తే ఎలా ఉండొచ్చు అన్న? ఏ అన్యాయం చేయకపోతే వేస్తే అది ఆంధ్రాని మొత్తం తగలబెడతారు, నాకు అది తెలుసు. కానీ వీళ్ళు చేసిన తప్పు అని తెలిస్తే మాత్రం కంపల్సరీ ప్రజలు ఆపలేరన్న, ఎవరు ఆపలేరు. ఎందుకనంటే చట్టాన్ని లొంగ తీసుకునే కెపాసిటీ ఎవరికి లేదు. సో తప్పు చేసినవాడు ప్రతి ఒక్కడు జైలు కూడా తినాల్సి అని చెప్పేసి మనం ఇంతకుముందే చాలాసార్లు విన్నాము. ఇలా తప్పు చేశారన్న నీ ఉద్దేశం? చేశారన్న, కంపల్సరీ చేశారు. ఒకటి కాదు, చాలా తప్పులు చేశారు. ఇంకా చాలా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అన్నందుకు వాళ్ళకి మీరు చూస్తారుగా ఒక నెల 2 నెలల్లో వాళ్ళకి జైలుకి వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతాయి. సుమారుగా ఎంతమంది వెళ్ళొచ్చు బ్రో నీ ఉద్దేశం ప్రకారంగా? ఇంతకుముందు 150 సీట్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు అదే ప్రకారంగా చూసుకుంటే దాంట్లో ఒక సగానికి సగం మంది లైక్ వెళ్ళొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఒక కేతిరెడ్డి గారు తప్పించి నాకు వాళ్ళ దాంట్లో ఎవరు మంచిగా లైక్ రూలింగ్ చేస్తారని చెప్పేసి నాకు ఎప్పుడు అనిపించలేదు. మరి అదే కేతిరెడ్డి ఇప్పుడు ఏమంటారు పవర్లో లేకపోయినా సరే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తుండు, లైక్ వాళ్ళ కష్ట సుఖాలు అయితే తెలుసుకుంటుండు. వాడు నాయకుడు అంటే. ఇట్లాంటి పనికిరాని చెమటలు అయితే నాయకులు కాదు. వీళ్ళు ఎప్పటికీ ఇంకా సీఎం కాలేరు, ఎమ్మెల్యేలు కూడా కాలేరు. 75 మంది ఉన్నారు బ్రో, అందులో సగం చూసుకుంటాం 150కి. మరి 75 మంది కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? 75 మంది అని అంటే అప్రాక్సిమేట్లీ ఒక 30-40 మంది అయితే వెళ్తారన్న. ఎందుకనంటే మనకి హార్డ్లీ తెలిసిన ఒక 20 మంది పేర్లు తెలుసు మనకి. సో వాళ్ళతో ఎవరైతే కుతంత్రాలు చేస్తున్నారో వాళ్ళు కూడా వెళ్తారని చెప్పేసి మాకు అనిపిస్తుంది అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఆయననే అందరికన్నా ఫస్ట్ ఉంటాడన్న. ఆయన మరి ఇప్పుడు సెకండ్ ఆల్రెడీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా రెడ్ బుక్లో? అయిపోయిందన్న. ఆయన కొడాలి నాని, పేర్ని నాని, ఇంకో ఎవరు ఇంకా చాలామంది ఉన్నారు. మెల్లమెల్ల అందరికి వెళ్తారు. ఒకడు వెళ్ళిండుగా అప్పుడే, ఇంకా చాలా మంది వెళ్తారు. సో ఏ విధంగా చూసుకున్నా
జగన్ కూడా చాలా మంచిగా చేసిండు అన్న, ఒక 70% చేసిండు. కాకపోతే లైక్ ఆయనకిచ్చే ఏమంటారు, ఆయన నేను ఇది చేసిన అని చెప్పేసి చెప్పుకోలేదు కాబట్టి ఈరోజు జనాలకు ఎవరికీ తెలియదు. కానీ ఏవైతే ఈ రాజకీయంగా రౌడీ రాజకీయాలలో మాత్రం చాలా ముందంజలో ఉన్నారు. వార్నింగ్లు ఇస్తున్నారు కదా ఆయన జైలు ముందుకెళ్ళి, జైలు మా ఓళ్ళ మీదకి చెయ్యేస్తే సప్త సముద్రాల్లో దాటినా సరే మళ్ళీ తీసుకొచ్చి పడేస్తానని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. అది కవర్ డ్రైవ్ భయ్యా, లైక్ జనాలని లైక్ ఏమంటారు కూటమి ప్రభుత్వాన్ని భయపెడదామని చూస్తారు. కానీ అది మాత్రం కాని పని. ఎన్ని కవర్ డ్రైవ్లు చేసినా ఏదో ఒక బాల్కి వికెట్ ఎట్లా అవుట్ అవుతుందో, లైక్ ఈయన కూడా జైలుకి వెళ్ళేది మాత్రం కంపల్సరీ. సో ఇంకా ఎప్పుడో పంపిస్తుంటే కానీ చాలా గట్టి ఎవిడెన్స్ కావాలి ఇంకా అని చెప్పేసి అన్నీ నోట్ డౌన్ చేసుకొని ఒకటేసారి కోర్టుకి చెప్తే ఇంకా మనోడు బయటికి రాకుండా ఉంటాడు కాబట్టి అలా ఆలోచిస్తున్నారు అన్న. ఆంధ్రప్రదేశ్ లాస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే జైలుకి వెళ్తారో వాళ్ళే సీఎం అవుతారని గత 3-4 ఎన్నికల నుంచి అయితే ప్రూవ్ అవుతుంది. మరి దీని గురించి ఏమంటే ఒకవేళ ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మళ్ళీ 2029లో మళ్ళీ ఆయన సీఎం అయ్యే అవకాశం ఉందా ఏపీకి? కంపల్సరీ కాడన్న. లైక్ ఏదో ఇది ఒక ట్రెండింగ్గా పెట్టుకొని ప్రతి ఒక్క ఆంధ్రాలో ప్రతి ఒక్కరు ఇలా వెళ్తున్నారు. కానీ కంపల్సరీ అది మాత్రం కాదు. ఎందుకనంటే జనాలకు తెలుసు, లైక్ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయకపోయినా ఆయన పంపించారు కాబట్టి ఆయన సీఎం అయ్యిండు. కానీ ఈయన అన్ని తప్పులు చేసి మళ్ళీ సీఎం చేస్తే ఆంధ్ర వాళ్ళు గుడ్డి ప్రజలు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రో.